ప్రభాస్ని చూసాం. అండ్ యా అంటే ఇంకా అన్ని ఇయర్స్ తర్వాత చూడడం అనేది చాలా బాగా అనిపించింది. యా స్టోరీ అంటే కొన్ని సీన్స్లో విఎఫ్ఎక్స్ తెలుస్తుంది, అది కొంచెం చూసుకుని ఉంటే బాగుండేది రేటింగ్. యా బాగానే ఉంది, లైక్ స్టార్ట్ టు ఎండ్ చాలా బాగుంది. అదొక్కటి కొంచెం విఎఫ్ఎక్స్ పార్ట్ చూసుకుని ఉంటే బాగుండేది. కొన్ని సాంగ్స్లో తెలుస్తుంది క్లియర్గా. ఎస్ డెఫినెట్లీ బాగా యూస్ చేసుకున్నారు అండ్ ప్రభాస్ హార్డ్ వర్క్ కూడా బాగా కనిపిస్తుంది. బట్ ఎస్ లైక్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ ప్రభాస్ లైక్ దట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. చాలా బాగుంది. వింటేజ్ ప్రభాస్ సేమ్ యాజ్ యూజువల్ అక్కడి నుంచి చెప్తూనే వస్తున్నాను. యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్ ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్ టు సీ హిమ్ బ్యాక్ యాజ్ అ వింటేజ్ ప్రభాస్. అండ్ యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్ వీఆర్ వెరీ 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 హ్యాపీ. ఎందుకంటే మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నాడు యాజ్ అ వింటేజ్ ప్రభాస్ విత్ ఆల్ ద క్యారెక్టరైజేషన్స్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. దట్స్ ఇట్. No, don't go for those comments. Come watch the movie and then. Exactly, we really liked him. Like అల్లరంతా మళ్ళీ చూసినట్టు అనిపించింది మాకు. సూపర్, ఫ్యాంటాస్టిక్, ఎవ్రీథింగ్ వాస్ నైస్. డోంట్ మిస్ ద మూవీ అండ్ డోంట్ గో టు దోస్ రూమర్స్. మిక్స్ అంటే సంక్రాంతికి మూవీ ఉంటుందంటారా? ఏం చెప్తారు మూవీ సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా లాగ్ ఉందని అంటున్నారు, నిజమేనా? అట్లేం లేదు. వింటేజ్ ప్రభాస్ చూసాం ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో కొంచెం స్టోరీ పరంగా ఎక్కువ ఇంప్రూవ్ ఉంటుంది. సో సినిమా హిట్ సూపర్ బ్లాక్ బస్టర్. ఎట్లా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. అంటే ప్రభాస్ గారి యాక్టింగ్ ఏమైనా చేంజ్ అయిందంటారా? అసలు డార్లింగ్ వైబ్స్ వస్తాయి, డార్లింగ్ వైబ్స్ వస్తాయి, పక్క డార్లింగ్ వైబ్స్ చూస్తారు మీరు. వింటేజ్ ప్రభాస్ కావాలంటే ఫస్ట్ హాఫ్ చూసి యాజ్ ఎ ఫ్యాన్ బాయ్గా నేను చాలా ఫీల్ హ్యాపీ. సో సెకండ్ న్యాయం చేస్తారా ప్రభాస్ గారితో? సూపర్, ఎక్స్ట్రాడినరీ. సో చాలా బాగుంది. ప్రభాస్ గారి సినిమా వచ్చిందంటేనే ఒక షేక్. అది మన రాజాసాబ్ సినిమా వచ్చిందంటే ముందుగా సంక్రాంతి ముంగల్నే వచ్చింది. ఇది ఒక పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఈ సినిమా మంచి సినిమా అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ మూవీ, ఒక హర్రర్ మూవీ, ఒక కామెడీ ఆడియన్స్కి చాలా బాగా నచ్చుతుంది. ఈ సినిమా నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ప్రభాస్ అన్న సినిమా తీసినందుకు. ముందుగా మారుతి గారికి చాలా గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే ఒక పాన్ ఇండియా హీరోని పెట్టి తీసిందంటే అంత పెద్ద సినిమా హ్యాండిల్ చేసినట్టు మామూలు మాట కాదు, అది గ్రేట్ అనుకోవాలి. అంటే కథ స్టోరీ తగ్గట్టున్నది. ఫస్ట్ హాఫ్ అంతా స్లో ఉన్న, సెకండ్ హాఫ్ మొత్తం హై ఉంటుంది సినిమా స్టోరీ. ఎందుకంటే హర్రర్ మూవీ కాబట్టి అలానే ఉంటుంది అది. ఇప్పుడు ఒక మనం ఒక లవ్ స్టోరీ అంటే ఒక డిఫరెంట్ ఉంటుంది, అదొక డిఫరెంట్ ఉంటుంది. ఇది ఒక హర్రర్ మూవీ కాబట్టి అలానే ఉంటుంది సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఒకటే చెప్తున్నా, సంక్రాంతి సినిమా చిన్నపిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమా అంతా బాగుంది, అంతా బాగుంది. మన సంజయ్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇలా సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. జై రెబల్ స్టార్. వింటేజ్ ప్రభాస్ ఎలా ఉన్నాడు? వింటేజ్ ప్రభాస్ సూపర్ అన్న. ముసలి ఫైట్ అయితే ఇంకా సూపర్. ఓకే, సెకండ్ హాఫ్ అయితే సూపర్ అన్న. తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? సూపర్ అన్న. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే 2 చెవులు సరిపోలేదు. దేవుడు ఇంకా 2 చెవులు ఇచ్చింటే బాగుండి అనిపించింది. అంతా వర్కౌట్ అయిందా? సూపర్. మారుతి గారు అడ్రస్ పెట్టారు కదా, అదేమైనా ప్రాబ్లం అవుతుంది అంటే? ఏం కాదండి, ఏం కాదు. అడ్రస్ ఎన్ని పెట్టిన ప్రాబ్లం. హీరోయిన్స్ ఎలా ఉంది? హీరోయిన్స్ సంగతి వదిలేసేయండి. మన హీరో మెయిన్. హీరో ఎంట్రీ, ప్రతి ఎంట్రీ సూపర్. ఓకే డన్. చాలా బాగా అనిపించింది మూవీ. 100% చాలా హిట్ అవుతుంది. అన్ని మరి బాహుబలి ఇవన్నిటికంటే కూడా చాలా బాగుంది మూవీ. సాంగ్ కూడా ఇచ్చారండి. ఫస్ట్ సాంగ్ సంక్రాంతి రిలేటెడ్ ఉంది. చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. కొత్తగా ఉంది అంటే ప్రభాస్ని ఓల్డ్ ఎప్పుడో చూసాం కదా, ఇప్పుడు కొత్తగా ఉంది. హీరోయిన్స్ కూడా బాగా చూపించారు. స్క్రీన్కి కరెక్ట్గా సరిపోయింది. లేదు మీరు చూడండి, మీరు చూసి తర్వాత చెప్పండి కావాలంటే. సినిమా అంతా బాగానే ఉంది. ప్రభాసే చెప్పాల్సిందే బల్లే. ఇంకా ఆ కళ్ళు ఐస్ చూస్తేనే చాలు. ఈరోజు వెయిటింగ్ కి వర్తే అంటారా సినిమాకి? ఓకే, ఈ రోజు యాక్షన్ హీరోగా చూసాం కదా, ఇప్పుడు సడన్ గా రొమాంటిక్ హీరోగా మారాడు. మరి అది కనిపించింది కొత్తగా ఉంది. అదే కొత్తగా ఉంది హీరో కానీ కథ అదే. ఇంకా హర్రర్ మూవీస్ అట్లా అయ్యో అది కొత్త ఇంకా చెప్పాల్సిందే బల్లే. తమన్ చంపేశాడు మ్యూజిక్ అయితే. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. అంటే ఫస్ట్ టైం ముగ్గురు హీరోయిన్స్ తో కనిపించాడు కదా, మరి వర్తనా ముగ్గురు హీరోయిన్స్? సెకండ్ హాఫ్ కూడా అంటే ఒక్కరిని ఎత్తి చూపించలేదు, అందరినీ బాగానే చూపించారు అందరూ. సాంగ్స్ అంతా కూడా లాస్ట్ లో నాచ అది హైలైట్గా ఉంటుంది. ఇంకా ఆ సాంగ్ అయితే బాగానే ఉంటుంది. 3 hours మూవీ వర్తే అంటారా? మరి లాగ్ ఇక్కడ లేదు, లాగ్ ఏం లేదు. మనం ఒకటి అనుకుంటే అక్కడ ఇంకోటి అవుతూ ఉంటుంది. అది బాగానే ఉంది మొత్తం మూవీ. మనం ఒకటి అనుకుంటామో అది ఇంకోటి అవుతూ ఉంటుంది. బాగానే ఉంది.
హైలైట్స్ అంటే ఏం చెప్తారా అన్న సినిమాలో? అన్ని హైలైట్స్ అన్న, కామెడీ హైలైట్స్, హారర్ కామెడీ చాలా బాగుంది అన్న. అలా ఏం లేదన్న, బాగుంది. క్యారెక్టర్ బిల్డ్ చేశారు ఫస్ట్ పార్ట్ 1లో, పార్ట్ 2లో క్లారిటీ ఇచ్చారు. చాలా బాగుంది. న్యాయం చేశారా? న్యాయం చేశారు, సూపర్. రెబల్ స్టార్ అన్న, ఇంకేం న్యాయం చేసేది. పర్లేదు. సో కొంతమంది బాగలేదు అంటున్నారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సార్ మీరు చెప్పండి సార్ సినిమా ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ ఇస్ గుడ్. ఓకే ప్రభాస్ ని మరి ఆ క్యారెక్టర్ లో చూడడం ఎలా అనిపిస్తుంది? కొత్తగా ఉంది, ఎందుకంటే ప్రభాస్ స్వాగ్స్ కొన్ని బాగున్నాయి అండ్ ప్రభాస్ కొత్తగా ఉన్నాడు. కామెడీ టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, ఒక 20 minutes కట్ డౌన్ చేస్తుంటే బాగుంటుంది. వరకు 100 మెంబర్స్ ఫైట్ సీన్స్ రివర్స్ అవన్నీ లేవంటున్నారు సినిమాలో. కొన్ని అయితే కట్ చేశారు, మేబీ ఆల్రెడీ లెంత్ అయిపోయింది 3 hours కదా. సో సెకండ్ పార్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా సూన్? ఎస్ ఆల్రెడీ దట్ అదే లాస్ట్లో ఇచ్చిన సస్పెన్స్ సర్కస్